సీఎం సారు ఫికర్ నైమత్ ఖజానా ఖాళీగుంది, పథకాలకు పైసలు లేవు, రైతు బంధుకు వెనక ముందు అవుతున్నాం, ఎట్లా చేయాలనో ఏందో అనే రంది బంధు పెట్టుండ్రి. మీరిచ్చిన 6 గ్యారంటీలు చెక్కు చెదరకుండా అమలు కావాలంటే, మీరు అనుకున్న ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఓసారి ఈ బండ్లన్న చెప్పిన ముచ్చటి నుండి ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని ఉపాయం ఒకటి చెప్తాడంట. చూడుండ్రి మళ్ళా. ఉపాయం లేక ఉపాసం వండొద్దని సర్కార్కు బుద్ధి మాట చెప్తుండు షాద్నగర్ షాందారి బండ్ల గణేష్ అన్న ఏది చెప్పినా కిరాకుంటదిగా. అట్లనే తాజాగా ముచ్చట ముంగటేసుకొని ఇనుండ్రి సారో అని సీఎం సార్కు బాజా సప్పుడు చేస్తుండు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం. సార్, మీరు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే నా ఓ రిక్వెస్ట్. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సంపదను దోచుకున్న ఓ పెద్ద చేపను పట్టండి. ఆ చేప పేరు చంటి. రాష్ట్రంలో అత్యంత భూమికైన పాత్ర పోషించి పిఏ దగ్గర నుంచి సిఎస్ దాకా, ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా, మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఏ పని చేయాలన్నా ఈ చంటిగాడి మాట వినాల్సిందే. అందరినీ ఆడా మాడా కాకుండా మధ్యగా మాట్లాడేవాడు అలా ఉంటాడు, మధ్య తరహా సంధించినాడు. కానీ వీడు పెద్ద పెద్ద తిమింగిలం. ఆ తిమింగిలాన్ని పట్టామంటే 6 గ్యారెంటీలో సులువుగా అమలు చేయొచ్చు. ఇక బండ్లన్న చెప్పేది ఏంటంటే, పాలిటిక్స్ లో ఎవరో సంటి లోకల్ బాయ్ ఉన్నాడట. ఆయనను పట్టుకొని 4 తలిగిస్తే ఆయనతో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యే ఫాయిదా ఉంటదట. మరి ఆ సంటి లోకల్ బాయ్ ఎవరో గాని మనోడు ఈ 10 ఏళ్లల్లా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకొని కోట్ల రూపాయలు ఎన్కేసుకుంటట. సంటి కాక చేసేటి అన్ని దందాలు మోసాలు కుట్రలేనట. ఓ సెంటిమెంట్ ఉండదట, పాడుండదట. అన్ని అటు ఇటు గాని ముచ్చట్లే ఉంటాయట. ఇక ఫలానా ప్రాపర్టీ కావాలే అని మనసు పడితే 5 నిమిషాలలో ఉష్ పటాకి అని ఉరికి రావాల్సిందేనట. సంటిని దొరకబట్టే ఉపాయం చేస్తే ఆయనతో 6 గ్యారంటీలకయ్యే పైసలు ఉత్తగానే వెళ్ళిపోతాయని ఇషారా చేయిస్తుండు బండ్లన్న. అగో గంతగనం చెప్తుండంటే మనోడు బీఆర్ఎస్ పార్టీల తోపుతురుమై ఉండాలి, లేకపోతే బంటి ఔర్ బబ్లీ లేక పెద్ద సార్లకో సుట్టమైన అయి ఉండాలి. ఏమో బండ్లన్న, ఏదో ముచ్చట చెప్తావని వస్తే సగం సగం చెప్తివి, సంటి గింటి అంటున్నావు గాని అసలు ఆ సంటెవరో చెప్తే అయిపోవు కదా. ఇప్పుడేంది చూడు గీ పీక్లాట. ఓ సీఎం సారు, బండ్లన్న గంత కష్టపడి తెలుసుకొని మీ మంచి కోసమే గీ ముచ్చట చెప్పిండు, జర యాదుంచుకోన్రి.